టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి క్షమాపణలు చెప్పారు. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ లో చేసిన కామెంట్స్ పై సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన శ్రీముఖి నిర్మాత దిల్ రాజు, శిరీష్ పై ప్రశంసలు కురిపించింది. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ను పొగిడే క్రమంలో రామ లక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్, ఊహాజనిత పాత్రలు అని మనం విన్నాం. కానీ సాక్షాత్తు ఇప్పుడు నా కళ్ల ముందే కూర్చున్నారు. వారిలో ఒకరు దిల్ రాజు అయితే మరొకరు శిరీష్ గారు అంటూ ప్రశంసలు కురిపించారు. రామ లక్ష్మణుల్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనటంతో శ్రీముఖి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ మనం అప్పట్లోనే విన్నాము, కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నారు. ఒకరు దిల్ రాజు అయితే ఇంకొకరు శిరీష్ గారు. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీముఖి. రీసెంట్ టైమ్స్ లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్ లో పొరపాటున రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ అనడం జరిగింది. నేను ఒక హిందువుని, నేను దైవ భక్తురాల్ని, అందులోనూ రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ, మీ అందరికీ క్షమాపణ కోరుతూ, దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్.